హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. చలికాలం వచ్చేసింది. సాయంత్రానికి స్నానం చేయాలంటే వేడివేడిగా నీళ్ళు ఉంటే ఎంతో బాగుంటుంది అని అనుకుంటాము. అందువల్లనే నేను క్రాంప్టన్ నుంచి ఇన్స్టాబ్లిష్ 3 లీటర్ వాటర్ హీటర్ని తెప్పించాను. దీనిని మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అలాగే ఎలా మౌంటింగ్ చేసుకోవాలి వాష్రూమ్లో అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు వీడియోని చూడకుండా వెళ్తే మీకేమీ అర్థం కాదు. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఎందుకంటే నా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. చూడండి, బాక్స్ మీద 5 years ట్యాంక్ వారంటీ ఇచ్చారు. 2 years వచ్చేసి ప్రోడక్ట్ వారంటీ ఇచ్చారు. ఇది వచ్చేసి ప్రోడక్ట్ బిల్లు 2600 పడుతుంది వితౌట్ పైప్స్. బాక్స్ ఓపెన్ చేద్దాము. లోపల మనకు ఏమేమి ప్రొవైడ్ చేశారో చూద్దాము. నాకు తెలిసి ఓన్లీ మనకు 3 లీటర్ గీజర్ మాత్రమే వచ్చింది. ప్లస్ మౌంటింగ్ చేసుకోవటానికి స్క్రూస్ ఇస్తారు. వాష్రూమ్లో స్క్రూస్ బిగించుకోవటానికి టెంప్లెట్ డ్రాయింగ్ ఇచ్చారు. హోల్ సెంటర్ టు హోల్ సెంటర్ 90 mm. హోల్ వేసే డ్రిల్ సైజ్ వచ్చేసి 10 mm. ఇది వచ్చేసి క్రాంప్టన్ 3 లీటర్ గీజర్. మోడల్ బాగుంది. ఇది వచ్చేసి బుక్లెట్. గీజర్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇందులో ఉంటాయి. గీజర్ అడుగు భాగాన ఈ బ్లూ కలర్లో ఉన్నది వచ్చేసి ఇన్లెట్, రెడ్ కలర్లో ఉన్నది వచ్చేసి అవుట్లెట్. ఆ రెడ్ కలర్ బటన్ వచ్చేసి రీస్టార్ట్ బటన్. ఎప్పుడైనా సరే ఓవర్ హీట్ అయ్యి థర్మోస్టాట్ పనిచేయనప్పుడు గీజర్ ఆగిపోతుంది. అలాంటప్పుడు మనము ఈ రీస్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ తిరిగి ఆన్ అవుతుంది. ముందుగా వాష్రూమ్లో గీజర్ ఏ హైట్లో ఉండాలో మార్కింగ్ పెట్టుకొని మనకిచ్చిన టెంప్లెట్ డ్రాయింగ్ని గోడకి ఏ విధంగా మనము స్టిక్కర్స్ తోటి అంటించుకొని డ్రిల్లింగ్ మిషన్ తోటి ముందు 6 mm డ్రిల్ తోటి కరెక్ట్గా సెంటర్లో ఇచ్చిన మార్కింగ్లో 2 హోల్స్ని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి 10 mm బిట్ తోటి ఆ హోల్స్ని పెద్దవి చేసుకోవాలి. గేజర్తో పాటుగా మనకు ప్లగ్లు, స్క్రూస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ ప్లగ్స్ని ఆ హోల్స్లో పెట్టేసి స్క్రూస్ని కొంచెం బయటకు ఉండేటట్లుగా బిగించుకోవాలి. ఎందుకంటే గేజర్ని గోడకి మౌంటింగ్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా గేజర్ని మౌంటింగ్ చేసుకోవాలి. ఇవి గోడలో ఏర్పాటు చేసిన CPVC పైపులు. ఒకటి వేడి నీళ్ళకి, రెండవది చల్ల నీళ్ళకి. ఒక పైపులో నుంచి చల్లటి నీళ్లు ట్యాంకీ వాటరు గీజర్లోకి వెళ్తాయి. గీజర్లో కాగినటువంటి వాటరు బాయిల్ అయిన వాటర్ వచ్చేసి రెండో పైపులో నుంచి మనకు ట్యాప్కి వచ్చేస్తాయి. వీటికి ఉన్న డమ్మీలను రెంచితోటి రిమూవ్ చేసుకోవాలి. ఒకసారి ట్యాంకీ దగ్గర వాల్ని తిప్పేసి వాల్ ఆన్ చేసుకుంటే పైపులు క్లీన్ అయిపోతాయి. వాటర్ వచ్చేసి పైపులో ఏదైనా డస్ట్ ఉన్నా క్లీన్ అయిపోతాయి. క్లీన్ అయిన తర్వాత ట్యాంకీ నుంచి వచ్చే వాటర్కి మనము ఇక్కడ వాల్ని బిగించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకు గేజర్ రిపేర్ వచ్చినప్పుడు వాటర్ని మనం ఇక్కడ ఆపుకోవటానికి వీలుగా ఇక్కడ ఖచ్చితంగా ట్యాప్ని బిగించుకోవాలి. ఈ విధంగా ట్యాప్ను టైట్ వేసుకోవాలి. ఇది వచ్చేసి నిప్పలు, అవుట్ సైడ్ థ్రెడ్స్, ఇన్సైడ్ థ్రెడ్స్ దీనికి ఉంటాయి. పైపులకి పొడుగు చాలినప్పుడు ఈ నిప్పల్స్ని మనము యూజ్ చేసుకోవచ్చు. టెఫలాన్ టేప్ వేసి ఈ విధంగా నిప్పల్ని ఎల్బోకి బిగించుకోవాలి. ఇది వచ్చేసి 2 సైడ్ అవుట్ సైడ్ థ్రెడ్స్ నిప్పలు, స్టీల్ నిప్పలు. గీజర్కి ఈ వేడి నీళ్ళ పైప్కి కనెక్షన్ కలపాలంటే ఖచ్చితంగా ఈ నిప్పల్ని బిగించుకోవాలి. పైప్ రెంచుతోటి జాగ్రత్తగా టైట్ వేసుకోండి.
ఎక్కువ టైట్ వేస్తే ఈ నిప్పల్స్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఎంతవరకు టైట్ వేసుకోవాలో అంతవరకే వేసుకోండి. ఇవి వచ్చేసి పైపులు. ఈ బ్లూ కలర్లో ఉన్నది ఇన్లెట్. దీని ద్వారా వాటర్ లోపలికి వెళ్తాయి. జాగ్రత్తగా పైపుని ఇన్లెట్కి బిగించుకోవాలి. ఈ విధంగా పైపుని రెంచితోటి టైట్గా బిగించుకోవాలి. పైపు రెండో సైడ్ని ట్యాప్కు బిగించుకోవాలి. ట్యాప్ యాంగిల్ని చూసి ట్యాప్ని జాగ్రత్తగా యాంగిల్ తిప్పుకోండి, ఎందుకంటే పైపు మడతపడే ప్రమాదం ఉంటుంది. ఇది వచ్చేసి అవుట్లెట్. బాయిల్ అయిన వాటరు మనకు ట్యాప్కు రావటానికి ఈ పైపును బిగించుకుంటాము. రెండో సైడ్ వచ్చేసి రెండో పక్క బిగించిన నిప్పలకి బిగించుకోవాలి. రెంచుతోటి జాగ్రత్తగా టైట్ వేసుకోండి. ఓకే, పైపులు బిగించటము అయిపోయింది. ఇప్పుడు వేడి నీళ్ళు పట్టుకోవటానికి కింద ట్యాప్ ఒకటి సెట్ చేసుకోవాలి. ఈ ఎల్బోకి బిగించిన డమ్మీని రిమూవ్ చేసుకొని, ఈ ఎల్బో చాలా లోపలికి ఉంది, ట్యాపు పొడుగు సరిపోయేటట్లుగా లేదు. అందువల్ల ట్యాపు పొడుగు పెంచడానికి ఇక్కడ నేను 2 బ్రాస్ నిప్పల్స్ని వాడుతున్నాను. ఇది వచ్చేసి బ్రాస్ నిప్పలు, అంగుళన్నర పొడుగు. దీనికి టెఫ్లాన్ టేప్ చుట్టేసి ఎల్బోకి బిగిచ్చేసేయాలి. తర్వాత రెండో నిప్పలను దానికి ఒక ప్లేట్ను సెట్ చేసుకోవాలి. ఎందుకంటే హోల్ అదంతా కనపడకూడదు కదా, నీట్గా ఉండాలంటే స్టీల్ ప్లేట్ను ఒకదాన్ని వేసుకోవాలి. దీన్ని కూడా టెఫ్లాన్ టేప్ చుట్టేసి ఫస్ట్ బిగించిన నిప్పలకి బిగిచ్చేసుకోవాలి. దీనికి జాగ్రత్తగా ట్యాప్ని బిగించుకోవాలి. ఈ ట్యాప్ బిగింపుతోటి గీజర్ బిగింపు పూర్తి అయిపోయింది. గీజర్ ప్లగ్ని సాకెట్లో పెట్టుకొని ఇక్కడ ఈ ట్యాప్ను ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే వాటరు గీజర్కి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ట్యాప్ను ఆన్ చేసుకోవాలి. స్విచ్ ఆన్ చేస్తే గీజర్లో ఈ విధంగా రెడ్ ఇండికేటర్, గ్రీన్ ఇండికేటర్ 2 వెలుగుతాయి. వితిన్ సెకండ్స్లోనే గ్రీన్ ఇండికేటర్ ఆగిపోతుంది, ఎందుకంటే వాటర్ బాయిల్ అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, వాటర్లో నుంచి ఆవిర్లు ఏ విధంగా వస్తున్నాయో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.